యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ పరిధిలో రైతుల వ్యవసాయ భూముల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే లింకోజిగూడెం గ్రామ పరిధిలో ఉన్న డివిఎస్ కంపెనీ యాజమాన్యం తమ కంపెనీకి అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు ఏర్పాటు చేసిందని రైతులు ఆందోళన చేశారు. పంచాయతీరాజ్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రైతుల భూముల నుండి దౌర్జన్యంగా అర్ధరాత్రి రైతులకు సమాచారం లేకుండా పట్టా భూముల నుండి పైపులు వేయడం ఏంటని రైతులు ప్రశ్నించారు. రైతులకు టీవీఎస్ ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో చౌటుప్పల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఉన్న రైతులతో వాంగ్మూలం తీసుకుని గొడవ సద్దుమణిగించారు. రైతుల భూముల నుండి అక్రమంగా పైప్ లైన్లు వేసిన డివిఎస్ యాజమాన్యంపై పోలీసులు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైకోర్టును, రాష్ట్రపతిని, గవర్నర్కు ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ రోడ్ అయితే అంతా బండ్ల బాట పాత బాట పోయింది చక్కగా. ఇట్లనేనా మరి ఇట్లా చక్కగా అంటే ఇది మాది చెప్పు మనం రోడ్ పోస్తాడు ఓర్ లేకుండా పోసుకుంటాం విషయం కొంచెం అంటే ఇటున్నది. ఇది పొలం ఎవరిది? పొలం వచ్చిందని చెప్తున్నా సార్. ఈ భూమి మాది, భూమి మాది. ఎన్ని రోజులు అయ్యి రోడ్ వేసాను అడుగుతున్నా. నీ పేరు చెప్పు. లగ్గోన్ శ్రీనివాస్. ఎన్ని రోజులు అయ్యి రోడ్ వేసేది? చాలా అంటే 5 10 ఎన్ని 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అవుతుంది. చక్కగా చేసేసారు. ఇది ఇట్లా ఉన్నదాన్ని డాంబర్ రోడ్ వేసిరా కింద పెట్టేసారు సార్. మాట్లాడుతున్నా చెప్పు. ఇట్లా క్రాస్ ఉన్నదాన్ని లేం కాబట్టి బండ్లు నడవరాకుంటే అది నడవస్తలేదు. వరదకాలు చక్కగా వంగరు ఉన్నదాన్ని చక్కగా ఎప్పుడు చేసిన అడుగుతున్నా. ఇప్పుడు మీరు దేనికోసం వచ్చారు సార్? ఇప్పుడు చెప్పేది సార్ మేము ఒక క్లారిటీ, మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంది? మిడ్ నైట్ అర్ధరాత్రి నాకు పర్మిషన్ లేదు, మా భూములు పొంటేసుకోపోయింది అని ఇచ్చినాం. ఇప్పుడు మీకు భూమి నీ దారి ఇటాగా సమస్య. మీకు మీ దారి మేము చూసుకుంటాం, దారి మేము చూసుకుంటాం. మేము ఎట్లా పోవాలి ఏం కథ అనేది దారి సమస్య. అడుగుతాను ఒప్పుకుంది సార్, అందుకనే మాట్లాడి ఊరుకున్నాం అంతే. నా పేరు తడక చంద్రకిరణ్, సన్ ఆఫ్ నరసింహ, తడక నరసింహ. మాది సొంత గ్రామం వచ్చేసి లింగోటం, సోమలవారి లింగోటం. మా భూమి నేలపట్ల గ్రామంలో ఉంది. ఈ నేలపట్ల విలేజ్లో మా సొంత భూమిలో దివీస్ కంపెనీ యాజమాన్యము గత 10 సంవత్సరాల క్రితమే మాకు ఎవరికి తెలియకుండా మమ్మల్ని అందరినీ బెదిరించి ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని పోయారు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్, వాళ్ళ సొంత కంపెనీ అవసరాల కోసం. ఇప్పుడు ఈరోజు మళ్ళీ పైప్ లైన్ వేసుకున్నారు. అది కూడా అర్ధరాత్రి మిడ్ నైట్ ఎవరికి తెలియకుండా రాత్రి 12 నుంచి పొద్దున్న 4 గంటల వరకు పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. దీన్ని మేము ఒక 6 నెలల ముందునే అడ్డుకున్నాం, ఆబ్జెక్షన్ చేసినాం. మీకు పర్మిషన్ లేదండి, మీరు ఇక్కడ చేసుకోపోవడానికి వీల్లేదు, ఇది మా సొంత ల్యాండ్, ఇది దీంట్లో బండ్లబాట మేము వదులుకున్న బండ్లబాట ఇది. ఆ బండ్లబాట కూడా కేవలం మేము నడవడానికి మాత్రమే వాడుకుంటాం. మీ ప్రైవేట్ సంస్థల కోసం మేము ఇస్తానికి సిద్ధంగా లేమని కూడా క్లియర్గా చెప్పినాం. అయినా సరే వీళ్ళు రాత్రి వేసుకొని పోయారు. వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కూడా మేము వెళ్ళి డీ గారిని అడిగినాం, మీకు ఎక్కడిది పర్మిషన్ అని అడిగినాం. పర్మిషన్ అడిగితే డీ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు, పంచాయతీరాజ్ అని చెప్పారు. మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దగ్గర పోయి అడిగినాం. వాళ్ళు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, డీ గారిని అడిగితే బ్రదర్ మేము పర్మిషన్ ఇవ్వలేదండి, మేము పంచాయతీరాజ్ రోడ్డు నుంచి పైప్ లైన్ వేసుకోపోమని క్లియర్ గైడ్లైన్స్ మేము ఇచ్చినాం, మీకు కాపీ కూడా చూపిస్తామని మాకు కాపీ చూపించారు. ఆ కాపీలు ఏముందంటే పంచాయతీరాజ్ రోడ్డు పక్క నుంచి పైప్ లైన్ వేసుకోపోవాలి, అది కూడా అంకిరెడ్డిగూడెం విలేజు, ఎస్ లింగోటం విలేజు, కేసారం విలేజు, ఈ 3 విలేజ్ల పేర్లు మెన్షన్ చేస్తూ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మా ల్యాండ్ వచ్చేసి నేలపట్ల రెవెన్యూ గ్రామంలో ఉంది మాది. సో వీళ్ళకు ఇక్కడ ఒక పంప్ హౌస్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి గోకా నుంచి వీళ్ళు ఫిల్టర్ వాటర్ చేసుకొని ఆ పంపుల నుంచి వాటరు దివీస్ కంపెనీ తీసుకుపోతానికి మధ్యలో ఒక పంప్ హౌస్ పెట్టుకున్నాను, లిఫ్ట్ పంప్ హౌస్.
ఈ పంప్ హౌస్ పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే ఈ కేసారం నుంచి లింగోటం మీదకి వెళ్ళి ఒకవేళ పంచాయతీ రోడ్ మీదకి వెళ్ళి తీసుకోవాలంటే దూరం అవుతుందని వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ కట్కు చూసుకొని మా భూముల మీద అక్రమంగా అర్ధరాత్రి మిడ్నైట్ ఎవరు తెలియకుండా మేము 6 నెలల సంది మేము ఆపినాం. ఇంతవరకు వాళ్ళు వేసుకోవాలి 6 నెలల సంది ఆపి నుంచి వాళ్ళు ఆపేసారు. కానీ మేము ఎవరు లేని చూసి రాత్రి వేసుకొని పోవడం జరిగింది. వీళ్ళ మీద 80% కఠినమైన చర్యలు తీసుకోవాలి. మేము డీ గారిని కూడా కోరినాం. మేము ఇవ్వలేదని ఆయన పదే ఇప్పటికి 4 సార్లు చెప్పినాం. పోయినసారి సిఐ గారు ఉన్నప్పుడే, అశోక్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ విషయాన్ని మేము క్లారిటీ ఇచ్చినాం. అశోక్ రెడ్డి గారు కూడా అప్పుడు సపోర్ట్ చేయబోయారు. కానీ మేము క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన సార్ ఊకున్నాడు. మళ్ళీ ఈ సిఐ గారు వచ్చారు. మేము ఆల్రెడీ 5వ తారీఖే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికోసం అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. కేసు బుక్ చేయమంటే కేసు బుక్ చేస్తలేరు. ఎంతసేపటికి ఈ బండ్ల బాట కదా అని మాట్లాడుతున్నారు. బండ్ల బాటకు పర్మిషన్ లేదని మేము క్లియర్గా చెప్తున్నాం సీఏ గారికి. అయినా కానీ నీ దారి ఇట్లుందా అట్లుందా, దారితో సంబంధం వాళ్ళకి ఏం సంబంధం అండి? వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్లో డీ గారు క్లియర్గా చెప్పారు. మేము ఎస్లింగోటం అంకిరెడ్డిగూడెం కేసారం అది కూడా పంచాయతీరాజ్ రోడ్ నుంచి వేసుకుపోవాలని ఇచ్చిన మేము బండ్ల బాట పర్మిషన్ అంత క్లియర్గా చెప్పినాక కూడా పదే మళ్ళీ అదే ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళ మీద ట్రెస్పాస్ కేసు బుక్ చేయాల్సిందే. ఒకవేళ వీళ్ళు కేసు బుక్ చేయకుంటే మేము హైకోర్టుకి, గవర్నర్కి, అవసరమైతే రాష్ట్రపతి కూడా లెటర్ పెడతాము, డీజీపీ గారు కూడా లెటర్ పెడతాము, కమిషనర్ లెటర్ పెట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద ట్రెస్పాస్ కేసు బుక్ అయినాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శ్రీనివాసు, సన్నా పంజయ్య, ఎస్ లింగోట గ్రామము. మా ల్యాండ్ వచ్చేసి నేలపట్ల రెవెన్యూ గ్రామం కింద ఉంది. దీవీసు యాజమాన్యము అక్రమంగా అర్ధరాత్రి పూట మా పర్మిషన్ లేకుండా మా పట్టా ల్యాండ్లోకి వెళ్ళి పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. దీనిపై మేము పోలీసు కంప్లైంట్ చేశాము. దాని కింద వాళ్ళు స్పందించి ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్కి కూడా గత 5-6 సంవత్సరాల కింద తీసుకున్నది. అది కూడా అంకిరెడ్డిగూడెం, ఎస్లింగోటం, కేసారం గ్రామం నుండి విలేజ్ పరిధి రోడ్డు నుంచి తీసుకోవాలని. శ్రీనివాసు, సన్నా పంజయ్య, ఎస్లింగోట గ్రామము. మా ల్యాండ్ వచ్చేసి నేలపట్ల రెవెన్యూ గ్రామం కింద ఉంది. దీవీసు యాజమాన్యము అక్రమంగా అర్ధరాత్రి పూట మా పర్మిషన్ లేకుండా మా పట్టా ల్యాండ్లోకి వెళ్ళి పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. దీనిపై మేము పోలీసు కంప్లైంట్ చేశాము. దాని కింద వాళ్ళు స్పందించి ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్కి కూడా గత 5-6 సంవత్సరాల కింద తీసుకున్నది. అది కూడా అంకిరెడ్డిగూడెం, ఎస్లింగోటం, కేసారం గ్రామం నుండి విలేజ్ పరిధి రోడ్డు నుంచి తీసుకోవాలని ఉంది. కానీ ఈ రోడ్డు మాత్రము మా పట్ట భూములకు వెళ్ళి ఉంది. అది కూడా బండ్ల బాట మేము నడవడానికి వదులుకున్న రోడ్డు. కానీ ఎలాంటి గవర్నమెంట్కు సంబంధించి కానీ ఎలాంటి ప్రైవేటు యాజమాన్యం దివీస్ వాళ్ళకు సంబంధించి కానీ లేదు. ఇట్టి మా పట్ట భూమిలో ఏ ప్రజా ప్రయోజనార్థం ఆశించి వీళ్ళు మా దాంట్లోకి వెళ్ళి తీసుకున్నారు. గవర్నమెంట్ త్రిపురాల రోడ్ వచ్చినా కూడా మాకు పైసలు వస్తున్నాయి. అలాంటిది వీళ్ళకి ఏది లేదు, గవర్నమెంట్ పట్టేలేనిది కూడా వీళ్ళు ఎలా తీసుకున్నారు? దీన్ని మేము అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీనిపైన కేసు బుక్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం.